వేదిక మీద ఉన్న మిత్రులు శ్రీ బండి రమేష్ గారు, వేణు, మోహన్ రావు గారు, యాకూబు, సుధాకర్ గారు, ముఖ్యంగా ఈ పాల్గూడెం అక్కలు, చెల్లెళ్ళు, అన్నల తమ్ముడు అందరూ కూడా హృదయపూర్వక. సరే, ఇప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్ నుంచి గత 2.5 ఏళ్లలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్లు కూడా మీ పారుగూడెం కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఎవరింట్లో చిన్న కష్టం వచ్చినా నాకు జరిగిందనే పద్ధతిలో మేము రియాక్ట్ అయ్యేటోళ్ళం ఆ రోజున. నిజమేనా? మీ ఊరు ఎన్నిసార్లు వచ్చినాం? మీ గుడి కూడా ఇదే రోడ్డు కాదు? మీ గుడికి ఇదే ఇచ్చినాం. మీకు ఎన్ఎస్పీ కెనాల్ మీద ఒకటే బ్రిడ్జి ఉండి ఇబ్బంది పడుతుంటే 6 నెలలు ఎన్హెచ్ఏలతో నెమ్మడి పడి 2 బ్రిడ్జిలు కట్టించినాం. ఈ రోజున మంచిగా ఉందా? ఎవరు కట్టించారు మరి? అంత ముందున్న నాయకులు ఎవరు ఆలోచించలేదు. ఖచ్చితంగా కావాలి మాకు 2 బ్రిడ్జిలు, ఒకటి ఇస్తామంటే కూడా కాదు 2 బ్రిడ్జిలు కావాలని కట్టించినాం. ఇట్లా ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో ఎవరింట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తప్పకుండా స్పందించి మీకు ఏం కావాలో చూసినాం. ఇప్పుడు మీకు చిన్న డిఫరెన్స్ మీరే ఊహించుకోండి. ఇప్పుడు వేణు చెప్పినట్టుగా బయట వాళ్ళకి ఓటేస్తే ఏముంటుంది, ఉన్న ఊళ్ళకి ఓటేస్తే ఏముంటుంది అని ఇప్పుడు మీరు చిన్నగా ఇప్పుడే మీరు ఆలోచించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడో బయటతనం, మనం ఇక్కడ ఉండేటోళ్ళం. మీరు ఈ రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేసినారు. మీరంటే మీరని కాదు, అందరు జనరల్ గా వేసినారు. ఈ రోజున మీకు కనిపిస్తున్నాడా? ఎవరైనా కలిసిరా మీరు? అందరూ వాళ్ళ ఇంటికి భోజనానికి పోయించినట్టు భోజనాలు పెట్టాడా? మరి ఎవరు మాట్లాడతలేరు కదా. అట్లానే రేపు మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మీ ముందర ఉండి మీ సమస్యలు విని మీకోసం పాటుపడే వ్యక్తికి ఓటేయండి. బయట వాళ్ళకి వేస్తే మీకు ఎవరికి మళ్ళీ మనుషులు కూడా కనపడరు. దాంతోపాటు ముఖ్యంగా మీరందరూ కోరుకుంటే నిజంగా రేపు పొద్దున మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం వస్తాం. వచ్చిన తర్వాత మీరందరూ కూడా కోరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ గ్రామ పంచాయతీ చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మెయిన్ గా ఇప్పుడు మేము బారగూడలో కూడా ఉండేటోళ్ళు ఎక్కువ కూడా మెజారిటీ కూలీనాలు చేసుకునేటోళ్ళకు వాళ్ళకు మన మున్సిపాలిటీలో పోతే ఉపాధి హామీ పథకం వర్తించదు. కాబట్టి ఉపాధి హామీ పథకం వర్తించేటట్టుగానైనా లేదు మళ్ళీ గ్రామ పంచాయతీ చేసేటట్టుగానైనా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరందరూ కోరుకుంటే తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా మనమే వస్తాం, చేద్దాం. ఇంకేం ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తూ అయిపోతుంది. వీళ్ళెవరూ కూడా మీకు కనిపించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా ఎదురుగా వస్తే కూడా ఎవరు అనేది కూడా ఎవరైనా మాట్లాడుతురా? మీరందరూ కూడా ఖచ్చితంగా సిపిఎం బలపరిచిన